హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. ఈ వీడియోలో మీకు కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఏమున్నాయి, కన్స్ట్రక్టర్ని ఎందుకు యూజ్ చేయాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ వాట్ ఈస్ కన్స్ట్రక్టర్, వేర్ we are using constructor and what are the types of constructors we will discuss. Okay, so before that I am writing a class. For example, class robo, in that I am declaring int x comma y, two variables. In public I am writing one member function, for example add. Okay, class close. మెంబర్ ఫంక్షన్ వర్క్ ఏంటి అంటే ఈ డేటా మెంబర్స్కి వాల్యూస్ అసైన్ చేయడానికి అండ్ వాటిని యాక్సెస్ చేసుకోవడానికి మెయిన్గా ఈ మెంబర్ ఫంక్షన్. వితౌట్ మెంబర్ ఫంక్షన్ we cannot initialize values to data members and we cannot access data members directly. Okay, ఈ డేటా మెంబర్స్ని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయలేము C++లో. ఈ డేటా మెంబర్స్కి వాల్యూస్ కానీ వాటిని యాక్సెస్ కానీ డైరెక్ట్గా చేయలేము C++. సో వీటికి వాల్యూస్ కానీ వీటిని యాక్సెస్ చేసుకోవాలన్న త్రో మెంబర్ ఫంక్షన్ ఓన్లీ. ఓకే, ఎక్స్కి నేను వాల్యూ ఇవ్వాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ x = 10 లేదంటే x = సంథింగ్ అని చెప్పేసి అలా ఇచ్చామనుకోండి, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఆ ఫెసిలిటీ అనేది మనకు C++లో లేదు. సో వీటిని మనం యాక్సెస్ చేసుకోవాలంటే త్రో మెంబర్ ఫంక్షన్. ఓకే, సో ఈ మెంబర్ ఫంక్షన్తో మాత్రమే వీటికి వాల్యూ ప్రొవైడ్ చేయొచ్చు లేదా వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఒక డౌట్, ఈ మెంబర్ ఫంక్షన్ కాకుండా వీటికి వాల్యూ ఇవ్వాలంటే వేరే ప్రొసీజర్ ఏమీ లేదా అంటే ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ కన్స్ట్రక్టర్. ఓకే, సో దెర్ ఈజ్ అనదర్ వే ఈజ్ కాల్డ్ కన్స్ట్రక్టర్. ఓకే, సో కన్స్ట్రక్టర్ యూజ్ చేసి మనము ఈ డేటా మెంబర్స్కి వాల్యూని పాస్ చేయవచ్చు. సో వాట్ ఈస్ కన్స్ట్రక్టర్ చూద్దాం. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి, అవన్నీ మనం చూద్దాం. సో కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ టు ఇనిషియలైజ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆఫ్ ఎ క్లాస్. సో కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ an object of a class. ఓకే, సో క్లాస్లో డిక్లేర్ చేసే డేటా మెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాము. వాటిని అఫీషియల్గా క్లాస్ మెంబర్స్ కూడా అనవచ్చు, క్లాస్ వేరియబుల్స్ కూడా అనవచ్చు. ఓకే, సో డేటా మెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనవచ్చు లేదా క్లాస్ వేరియబుల్స్ అనవచ్చు. ఓకే, సో క్లాస్లో డిక్లేర్ చేసామంటే అవి ఇన్స్టెన్స్ వేరియబుల్స్, వాటిని మనము డేటా మెంబర్స్ అంటున్నాము. ఓకే, సో వాటికి వాల్యూస్ అంటే వాటికి వాల్యూస్ ప్రొవైడ్ చేయాలంటే విత్ ది హెల్ప్ ఆఫ్ కన్స్ట్రక్టర్. ఓకే, సో కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆఫ్ ఏ క్లాస్. ఓకే, సో అట్లాగే ఎప్పుడు ఇనిషియలైజేషన్ జరుగుతుంది ఈ డేటా మెంబర్స్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ని ఇనిషియలైజేషన్ చేస్తుంది. సో ఆబ్జెక్ట్ని ఇనిషియలైజేషన్ చేసిందంటే క్లాస్లో ఉన్న డేటా మెంబర్స్ అన్నీ ఇనిషియలైజేషన్ జరిగిపోయినట్టే. సో కాబట్టి మనం డెఫినేషన్ అలా కూడా చెప్పుకోవచ్చు. సో క్లాస్ ఈజ్ ఏ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ an ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ క్లాస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో మనకి ఈ కన్స్ట్రక్టర్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే దేర్ ఆర్ సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ కన్స్ట్రక్టర్. సో దేర్ ఆర్ సమ్ రూల్స్ టు ఇంప్లిమెంట్ ఏ కన్స్ట్రక్టర్. సో వాట్ ఆర్ ద రూల్స్, వీ కెన్ చెక్ ఇట్. ఫస్ట్ రూల్ ఈజ్ class name constructor name should be same. So first rule is class name constructor name should be same ఉండాలి. అంటే ఇక్కడ constructor name should be same as class name. There are some rules to implement a constructor. First rule is what? కన్స్ట్రక్టర్ నేమ్ షుడ్ బీ సేమ్ యాజ్ క్లాస్ నేమ్. సో మనం కన్స్ట్రక్టర్ని ప్రోగ్రాంలో రాయాలన్నప్పుడు దాన్ని కంపల్సరీగా క్లాస్ నేమ్తోనే డిక్లేర్ చేయాలి. క్లియర్? సెకండ్ వన్, దెర్ ఈజ్ నో రిటర్న్ టైప్. దెర్ ఈజ్ నో రిటర్న్ టైప్. సో క్లాస్ మన మెంబర్ ఫంక్షన్స్కి రిటర్న్ టైప్ ఉంటుంది, వైడ్ కానీ ఇంట్ కానీ మనం ఏదైనా కావాలంటే పెట్టుకోవచ్చు.
బట్ ఇక్కడ కన్స్ట్రక్టర్కి రిటర్న్ టైప్ అనేది ఉండకూడదు. నాట్ ఈవెన్ వైడ్ కూడా మనం పెట్టుకోవద్దు. ఓకే, సో సెకండ్ రూల్ ఈజ్ నో రిటర్న్ టైప్. సో థర్డ్ రూల్ ఇంప్లిసిట్ కాలింగ్. ఇంప్లిసిట్ కాల్ అంటే ఆటోమేటికల్గా కాల్ అవుతుంది. సో ఇంప్లిసిట్ కాల్డ్ అంటే ఆటోమేటికల్లీ కాల్డ్ వెన్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. సో ఈ కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటికల్గా కాల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు అంటే ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు. క్లియర్? సో ఇంప్లిసిట్ కాల్ మీన్స్ వెన్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ కన్స్ట్రక్టర్ ఆటోమేటికల్లీ కాల్డ్. క్లియర్? సో దీస్ ఆర్ ద రూల్స్ టు ఇంప్లిమెంట్ ఏ కన్స్ట్రక్టర్. So first rule is what? Constructor name should be same as class name. Second one, no return type. Third one, implicit call. Implicit call means automatically called whenever object is created. మరి ఆటోమేటికల్గా ఎవరు కాల్ చేస్తారు అంటే కంపైలర్ ఆటోమేటికల్గా కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. ఓకే, చిన్న సింటాక్స్ ఒకసారి చూద్దాం దీనికి. సో కన్స్ట్రక్టర్ సింటాక్స్. ఓకే, సో సింటాక్స్ వచ్చేసి ఇందాక మనం చెప్పుకున్న రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ని ఫాలో అవుతూ సింటాక్స్ డిజైన్ చేయాలి. సో రూల్స్ ఏంటి? కన్స్ట్రక్టర్ నేమ్ క్లాస్ నేమ్ షుడ్ బి సేమ్. కాబట్టి క్లాస్ నేమ్తోనే ఉండాలి. సో క్లాస్ నేమ్. సో ఇట్ ఈస్ ఏ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ అన్నాం. సో కాబట్టి పక్కన బ్రాకెట్స్ ఉండాలి. సెకండ్ రూల్ ఏంటి? నో రిటర్న్ టైప్ అంటే రిటర్న్ టైప్ ఏమీ ఉండకూడదు. ఓకే, దెన్ బ్రాకెట్ ఓపెన్, కోడ్ ఏదైనా కోడ్ క్లోజ్, కన్స్ట్రక్టర్ క్లోజ్. సో ఇది కన్స్ట్రక్టర్ సింటాక్స్. ఓకే, మరి కన్స్ట్రక్టర్ని ఎక్కడ రాయాలి అదొక డౌట్. సో కన్స్ట్రక్టర్ని ఎక్కడ రాయాలంటే విత్ ఇన్ ది క్లాస్లోనే రాయాలి, అది కూడా పబ్లిక్లో రాయాలి. క్లియర్? సో కన్స్ట్రక్టర్ మస్ట్ బి రిటర్న్ ఇన్ పబ్లిక్ మోడ్. ఎందుకంటే ఆబ్జెక్ట్ ఎప్పుడైతే కాల్ అవుతుందో ఆటోమేటికల్గా కన్స్ట్రక్టర్ కావాలి కాబట్టి. సో ఈ కన్స్ట్రక్టర్ అనేది అవుట్ సైడ్లో అవైలబుల్గా ఉండాలి కాబట్టి కన్స్ట్రక్టర్ని మనం పబ్లిక్లోనే రాయాలి. క్లియర్? సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీకు చూపిస్తాను. నౌ రైట్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. యాష్ include iostream.h. దేవ్ C++ యూజ్ చేసినప్పుడు ఇక్కడ iostream.h రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ యూజింగ్ నేమ్ స్పేస్ std ఒకటి రాయాలి మనం. నేమ్ స్పేస్ std. సో ఈ స్టెప్ ఓన్లీ ఫర్ దేవ్ C++. ఓకే, నెక్స్ట్ I am declaring one class, for example class robo. In that I am declaring two variables int x comma y. In public mode, in public visibility mode లో కన్స్ట్రక్టర్ని నేను డిజైన్ చేస్తున్నాను. ఇందాక చెప్పాను కన్స్ట్రక్టర్ నేమ్ క్లాస్ నేమ్ షుడ్ బి సేమ్ ఉండాలి అని. సో ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి? రోబో. సో అప్పుడు మన కన్స్ట్రక్టర్ ఎలా ఉండాలి? రోబో అని ఉండాలి. సో ఈ సింబల్ ఏంటి అంటే మెంబర్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్టర్? టు ఇనిషియలైజ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆఫ్ ఎ క్లాస్. సో ఈ క్లాస్లో ఉన్న డేటా మెంబర్స్కి వాల్యూ అసైన్ చేయడానికి ఇక్కడ నేను ఇస్తున్నాను వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ x = 10, y = 20. ఓకే, సో ఈ ఫంక్షన్ ఈ కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది? వెన్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. నెక్స్ట్ ఒక మెంబర్ ఫంక్షన్ ఇక్కడ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ యాడ్. ఇందులో డైరెక్ట్గా cout addition = x plus y. Finally member function close, class close. Okay, so now write main function. Into main function ఏం చేస్తాం మనము? క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో క్లాస్ నేమ్ ఏంటి? రోబో. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ నేమ్ obj. సో ఎగ్జిక్యూషన్ ఎప్పుడైనా సరే మనకి మెయిన్ ఫంక్షన్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇదంతా వేస్ట్. ఫస్ట్ అక్కడ నుండే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ ఫంక్షన్ నుండి ఎగ్జిక్యూషన్ స్టార్ట్. ఇక్కడ ఏమైంది? రోబో ఓబీజీ అనగానే ఓబీజీ అనే
ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ అయింది, ఒక మెమోరియల్ లొకేషన్. సో ఇందులో ఏ క్లాస్కి, రోబో క్లాస్. ఎప్పుడైతే రోబో క్లాస్కి అయిందో రోబో క్లాస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో రోబో క్లాస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇందులో డేటా మెంబర్స్ ఏమున్నాయి, కన్స్ట్రక్టర్స్ ఏమైనా ఉన్నాయా, మెంబర్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయా అన్నీ చెక్ చేసుకుంటుంది. మనకు డేటా మెంబర్స్ 2 ఉన్నాయి, వాటికి మెమోరీ అలొకేషన్ జరిగిపోయింది. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందని చెప్తున్నాం ఇందాక. మరి ఏమైనా కన్స్ట్రక్టర్ ఉన్నాయా ఇందులో? ఎస్, ఇక్కడ ఒకటి ఉంది, దిస్ ఈజ్ కన్స్ట్రక్టర్. సో కాబట్టి కన్స్ట్రక్టర్ కూడా ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో కన్స్ట్రక్టర్ కూడా ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. కాబట్టి సో ఇక్కడ ఎక్స్లో ఎంత స్టోర్ అవుతుంది ఇప్పుడు 10, వైలో ఎంత స్టోర్ అవుతుంది 20, ఆటోమేటిక్గా స్టోర్ అయిపోయింది. ఇంకా ఏమైనా ఉన్నాయి ఇందులో? మెంబర్ ఫంక్షన్ ఉంది. సో ఆ మెంబర్ ఫంక్షన్ కూడా ఇక్కడ ఆబ్జెక్ట్లో ఉంటుంది. ఓకే, సో ఈ స్టెప్ మీనింగ్ ఈ బాక్స్, ఈ స్టెప్ రాయంగానే ఈ బాక్స్ ఒకటి క్రియేట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇంకేమున్నాయి? మనకి ఎక్స్ వాల్యూ రెడీగా ఉంది, వై వాల్యూ రెడీగా ఉంది. మరి యాక్చువల్ లాజిక్ ఎక్కడ ఉంది? అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ లాజిక్ యాడ్ అయిన మెంబర్ ఫంక్షన్లో ఉంది. ఈ మెంబర్ ఫంక్షన్ మనం కాల్ చేస్తే సరిపోతుంది. సో ఆ మెంబర్ ఫంక్షన్ మనం కాల్ చేయాలంటే ఏం చేయాలి? విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్. సో obj.add అని కాల్ చేస్తాం. ఎప్పుడైతే obj.add అన్నామో ఇక్కడ నుండి యాడ్ ఫంక్షన్ దగ్గరకు వచ్చింది. యాడ్ ఫంక్షన్ ఇక్కడ నుండి ఈడికి వచ్చింది. ఇక్కడ ఏం రాశాను నేను? అడిషన్ ఈక్వల్ టు x + y అని రాశాను. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు? సో అడిషన్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎంత అక్కడ 10, వై అంటే 20, సో టోటల్లీ 30. ఇది మన అవుట్పుట్ వస్తుంది. సో ప్రోగ్రామ్ ఓవర్. ఫైనల్లీ రిటర్న్ 0 గెట్ ch. ఇది మనకి సింపుల్గా కన్స్ట్రక్టర్ ప్రోగ్రామ్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ని సిస్టంలో కూడా ఎగ్జిక్యూషన్ చేసి నేను చూపిస్తాను. ఓకే, లెట్స్ గో టు ది సిస్టమ్. ఇక్కడ కన్స్ట్రక్టర్ ప్రోగ్రామ్ రాశాను. సో నేను మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్రోగ్రామ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాశాను. సో ఇక్కడ ఇది కన్స్ట్రక్టర్. ఓకే, సో కన్స్ట్రక్టర్లో x = 100, y = 100 ఇచ్చాను. తర్వాత ఇది మెంబర్ ఫంక్షన్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ క్లోజ్. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఫంక్షన్ని కాల్ చేశాను. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్రోగ్రామ్ నేను ఇక్కడ టైప్ చేశాను. సో దీన్ని మనము దేవ్ C++లో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ దీన్ని కాపీ చేసి దేవ్ C++లో ఎగ్జిక్యూషన్ చేస్తాను. ఇది మనకి దేవ్ C++ స్క్రీన్ ఇలా ఉంటుంది. సో నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను ప్రోగ్రామ్ని. సో పేస్ట్ చేసేసి ఫస్ట్ దీన్ని సేవ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ యాజ్ ఏదో ఒక నేమ్ ఇచ్చేసి సేవ్ చేస్తాను. ఇక్కడ ఎక్స్టెన్షన్ మెయిన్ ఇంపార్టెంట్, C++లో ఉండాలి. సేవ్. సో సేవ్ అయితే అయిపోయింది. నా కంపైలేషన్ చేయాలంటే ఇక్కడ మనకి షార్ట్ కట్ బటన్ ఉంటుంది, లేదంటే ఎగ్జిక్యూట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ కంపైల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. సో కంపైలేషన్లో ఏదైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ చూపిస్తుంది. ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది ఇక్కడ. సో ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ మనకు వస్తుంది 0 ఎర్రర్స్, వార్నింగ్స్ కూడా 0 ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే రన్ చేయాలి. మనం రన్ చేయాలంటే ఇక్కడ షార్ట్ కట్ బటన్ ఉంటుంది, లేదంటే ఎగ్జిక్యూట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ రన్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. లేదంటే షార్ట్ కట్కి మన కీబోర్డ్లో F10 ప్రెస్ చేసిన ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది. దెన్ రన్. చూడండి అడిషన్ = 300 వచ్చేసింది సేమ్. సో ఇక్కడ మనకు అడిషన్ ఎంత జరుగుతుంది? 100 + 200, సో 300 జరుగుతుంది సేమ్. ఓకే, సో ఇలా మనము కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి డేటా మెంబర్స్కి వాల్యూస్ పాస్ చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్ చేశాం. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.